గురువుగారు, ఏకపత్ని వ్రతులు ఎందరో ఉండగా రామునిని మించిన వారు లేరు అనే మాట ఎందుకొచ్చింది? అలాగే అన్ని యుగాలలో ఎందరో వీరులుండగా రామునిది ఒకే బాణమని ఎలా చెప్పగలరు? శాస్త్రీయంగా వివరించండి. ఇక్కడ 2 పదాలకు అర్థాలు తెలియకుండా వాగేవాళ్ళు ఎక్కువైపోయారు. పత్ని అంటే భార్య అనే అర్థం చెప్తున్నారు. పత్ని శబ్దం ఎందుకు వాడారండి? ఎందుకు వాడాలది? అలాగే బాణము, ఇది ఇంతే తప్ప ఆ బాణము శబ్దాన్ని ఋగ్వేదం ఏం చెప్పింది? పత్ని అంటే ఏం చెప్పారు? పత్ని అంటే యజ్ఞము చేసేటప్పుడు పక్కన కూర్చోవలసిన అధికారం ఎవరికి ఉందో వాళ్ళకే. యజ్ఞం చేసేటప్పుడు సీతమ్మని తప్ప వేరే వాళ్ళని ఎవళ్ళని కూర్చోబెట్టుకోని వాడు రామచంద్ర స్వామి ఒక్కడే. మీకందరికీ తెలుసున్నది, అశ్వమేధ యాగం చేస్తూ ఒక్కటే బంగారు బొమ్మ పెట్టాడు అనుకుంటారు. రాముడు బంగారు బొమ్మలు ఎన్ని పెట్టాడో తెలుసా అమ్మా? రామాయణం చదవండి ఒక్కసారి. 45,000 బంగారు బొమ్మలు పెట్టాడు ఆయన. నమ్మరు మీరు. ఎంచేత రాముడు రావణాసుడిని చంపి వెనక్కి వచ్చింది ఎన్నవ ఏట? మొదట 12 ఏళ్ళు, తర్వాత 12 ఏళ్ళు, 14 ఏళ్ళు అయిన తర్వాత తిరిగి వచ్చాడు. కుశలవులు ఎప్పుడు పుట్టారండి? రాముడు 11,000 సంవత్సరాలు ఉన్నాడు. చిట్ట చివరి దశలో కుశలవులు పుట్టారు. మరి ఈ మధ్యకాలం అంతా ఏం జరిగిందండి? కుశలవులకి 20వ ఏడాది వచ్చే నాటికి రాముడు అవతారం చాలించాడు. అంటే 11,000 తీసేయండి. మరి ఇన్ని సంవత్సరాలు ఏం జరిగింది? సీతమ్మని వదిలిపెట్టి 200 ఏళ్ళు బతికాడు రాముడు. ప్రతిరోజు యజ్ఞం చేశాడు. ప్రతిరోజు బంగారు సీతను పెట్టుకున్నాడు. 45,000. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది, చూసుకోవాలి మనం. అంటే ఏకపత్ని వృతులలో అంతరార్థం ఏమిటి? పత్ని అంటే పత్ని యజ్ఞ సంయోగే. యజ్ఞము చేసేటప్పుడు పక్కన కూర్చోవలసిన అర్హత ఎవరికుందో ఆమె పేరు పత్ని. తెలుగులో భార్య అన్నారు, వేరే అర్థం. కానీ రాముడు ఇంకో అందం చెప్పాడు. సీతమ్మ అంటే ఎందుకయ్యా ప్రేమని అడిగారట. రాముడి మాట ఉంది, పితృకృత దారాయితి. తండ్రి గారు చూపించిన దార. దార అంటే భార్య. ఆడవాళ్ళు ఆనందపడతారు ఈ మాట విని. దార అంటే చీల్చివేసేదని అర్థం. అంటే భర్తని ఎలాంటి పనులు చేస్తుంటే, తప్పులు ఏమన్నా ఉంటే ఏమీ మాట్లాడకుండా చూపుతోటే మారుస్తుందిట. సీతాదేవి అలా చేసిన సందర్భాలు రామాయణంలో నేను 8 దాకా చూపిస్తా. పండితుల వాళ్ళు పట్టుకోవట్లేదు, అది ఉంది, సరదాగా చెప్పుకున్నవి. అంచేత ఏకపత్ని. దీనికి వేరే వేరే ఎవళ్ళో సర్టిఫికెట్ ఇవ్వక్కలేదండి. సీతాదేవే స్వయంగా అంది సుందరకాండలో. ఎక్కడ? హనుమంతుడి తోకకి నిప్పంటించారని తెలవగానే అక్కడ సుందరకాండలో 4 శ్లోకాలు ఉన్నాయి, చదవాలి మనం ఒకసారి ఎప్పుడైనాను. దాంట్లో అంటుంది, నా రాముడు ఏకపత్ని వ్రతుడైతే, అది నిజమే అయితే హనుమంతుడి తోక చల్లారిపోవుగాక. వేరే వేరే మాటలన్నీ పెట్టచ్చు కదండి. నేనే పతివ్రతనైతే, నేనే ఫలానా అయితే పెట్టచ్చు కదా. ఏకపత్ని వ్రతం ఉన్నట్టయితే అంటే రాముడు ఏకపత్ని వ్రతుడు అన్నదానికి ఎవరిచ్చారు సర్టిఫికెట్? ఊళ్ళో వాళ్ళకల సీతమ్మే ఇచ్చింది. అందుకనే సీతమ్మ వేళాకోళం చేసింది హనుమంతుడిని. నాయన రాముడు కులాసాగా ఉన్నాడు కదా, యజ్ఞాలు అవి చేస్తున్నాడా అంది. పాపం ఎంత చమత్కారంగాను. అంటే వేరే అమ్మాయిని చేసుకున్నాడేమో డౌట్ వచ్చింది. అప్పుడు అన్నాడు హనుమంతుడు, లేదమ్మా, చెయ్యాల్సిన యజ్ఞాలే చేస్తున్నాడు, నువ్వు పక్కన లేవు కదా, అందుకని చేయటలా అన్నాడు అక్కడ సుందరకాండలో. ఇంత లోతుంది. అందుకని ఏకపత్ని వృతుడని చెప్పడంలో. ఇక ఒక్కటే బాణం అనడానికి లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని చంపుదామని వేస్తున్నాడు బాణాలు, ఫెయిల్ అవుతున్నాయి. బ్రహ్మాస్త్రం తీశాడు. రాముడు అన్నాడు, వద్దు, అది వాడడానికి వీల్లేదు. అదేమిటి? మన ఆంగ్ల భాషలో చెప్పాలంటే ఇది అల్టిమేట్, అది తప్ప ఇంకో అది. మరి ఒళ్ళు మండిపోయింది లక్ష్మణస్వామికి. ఓ బాణం టక్కనలా తీశాడు, వదిలిపెట్టాడు. ఇంద్రజిత్తు మరణించాడు. ఎలా? ఆ బాణం మీద ఏం ఒట్టు పెట్టాడు తెలుసునా? ఈ బాణం ఇంద్రజిత్తుని చంపాలి. ఎప్పుడూ తెలుసా? ధర్మాత్మ. మా రాముడు ధర్మాత్ముడి అయితే, సత్యసంధశ్చ, మాట తప్పని వాడైతే, రామ శత్రువులు కూడా ఆనందపడాలి ఆయన సౌందర్యం చూసి, అలాంటి వాడైతే, దాశరథిర్యది
దశరథుడి కొడుకే అయితే అని అర్థం చెప్పారు. కాదు, దశరథ అంటే దశ అంటే పక్షి, పక్షిని రథముగా కలిగిన విష్ణువే ఈయనైతే శర ఏనం జహి రావణి, ఈ బాణం వేడి చంపుగా చచ్చూరుకోండి ఇద్దరు చెప్తాం. ఓహో. ఈ సర్టిఫికెట్ ఇంకోళ్ళు ఇచ్చారండి, అది పట్టించుకోమను, చదివేస్తాం. సుందరకాండలో హనుమంతుడు అంటాడు, నేను లంకా నగరానికి వెడతాను రా అబ్బాయి. ఏమో ఏ కృష్ణ లంకకి వెడతావు నువ్వు? కాదు కాదు, రావణాసుడు లంకకి వెడతాను అన్నాడు. ఎలాగా ఓ పదం వాడాడు ఇక్కడ, యథా రాఘవ నిర్ముక్త శరః, రాముడు వదిలిన బాణం వలే. ఇంచేత తుపాకీ పీల్చనుకోండి, ఆ రివాల్వర్ మీద కానీ బుల్లెట్ మీద కానీ నా అధికారం ఉంటుందా? ఉండదు. కత్తి విసిరాను, వెడప్పు చేస్తాడు. కానీ రాముడి గొప్పతనం ఏమిటంటే, బాణం వదిలిపెడితే ఆ బాణం రాముడి మనస్సును అనుసరించి పనిచేస్తుంది. అందుకనే హనుమంతుడు అన్నాడు, యథా రాఘవ నిర్ముక్త శరః, రాముడి చేత వదిలిన బాణం వలే. ఏం తల్లి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఉదాహరణ కావాలా? తాటకిని చంపాలి, ఒక్కటే బాణంతో చంపేచ్చు కదమ్మా. లక్ష్మణుడితో అన్నాడు, చూడు ముక్కు చెవులోకి వస్తాను, అక్కడికి ఆపాడు. చంపట్లే. విశ్వామిత్రుడు గోళ్ళు మండిపోయింది, దయచాడు ఊరుకో అన్నట్టు, పాపం ఎనఫ్ విత్ యూ అన్నట్టుగా అలంతే ఘృణయారామ. అప్పుడు బాణం వేసి చంపాడు తాటకిని. సరే, మారిక సుబాహులు వచ్చారు కదా, సుబాహుని ఒక్కడైతే మారిజుని ఎందుకు వదిలిపెట్టాడు? మీలాంటి వాళ్ళంతా పాపం జాగ్రత్తగా ముందు ముందు కార్యక్రమం ఉంది కదా, అందుకని ఆపేడేమో. మారీచుణ్ణి ఎగరగొట్టాడు అంటే బాణం ఎగరగొట్టడానికే వినియోగించాడు తప్ప చంపడానికి కాదు. ఇప్పటికీ మిలిటరీలో వీ షుడ్ నాట్ వేస్ట్ అమ్యునేషన్ అన్నెసర్లీ అన్న రూల్ ఉంది. అలాగే మారీచుణ్ణి ఎగరగొట్టాడు. ఎగరగొడితే వీళ్ళు ఇంకా ఉన్నారు, అందుకని సుబాహుని ఒక్కడనే చంపాడు. తర్వాత ఇంకో బాణం వేశాడు, చంపచ్చు కదా అందరినీ, వాళ్ళ చెల్లాచెదడు తీశాడు. అంటే ఎవళ్ళెవ్వళ్ళని ఏం చెయ్యాలో అన్నది రాముడి మనస్సులో ఉంటే అలా చేస్తుంది బాణం. ఇంకా చాలదా? ఇంకోటి చెప్తాను. కాకి మీద ఏం ప్రయోగించాడండి? బ్రహ్మాస్త్రమా? బ్రహ్మాస్త్రం కాల్చి పారేయలేదా కాకిని? కానీ కాకి ముందు పరిగెత్తిందిట, బ్రహ్మాస్త్రం వెనకాలే వెళ్ళిందిట. హరిశ్చంద్రుడిగా నక్షత్రం ఉండాలి. ఎందుకని? కాకిని చంపడానికి కాదు రాముడు వేసింది, దేవతలకి నోటీస్ ఇవ్వాలి, నేను ఎక్కడున్నాను రావణాసుడు చంపుతాను. ఎవడరా చెప్పింది? మీరు మేము నిద్రపోయి అనుకున్నారా అని నోటీస్ ఇవ్వడానికి అన్నట్టుగా కాకి వెనకాల వెళ్ళింది. లోకాలన్నీ తిరిగి వచ్చింది బాణం. ఎలాగండి ఇది? అది రామబాణం గొప్పతనం. అప్పుడు కాకి కన్ను ఒకటి పోగొట్టాడు. ఇంకొకటి కూడా చెప్పాలి, వాలిని చంపాలి కదా, ఒకటే చంపేచ్చు కదా, మరి వాలి చేత అంత వాగించాడు ఏమిటండి? అంటే వాలి చేత మాట్లాడించేలాగా బాణాన్ని గుండె పక్కకి కొట్టాడు. కిష్కిందగంధంలో సార్ జాగ్రత్తగా ఉంది. తీసిన తర్వాతే ప్రాణం పోయింది వాడికి. ఇది బాణం మీద పట్టు అంటేను. ఇంకొకటి ఉంది, ఆ 7 చెట్లు కొట్టాలయ్యా అన్నట్ట. సరే అని వేశాడు. ఆ బాణం 7 చెట్లు కొట్టి కొండని చీల్చి భూమిని చీల్చి మళ్ళీ వెనక్కి వచ్చిన రాముడి దగ్గరికి. ఎవడైనా చేయగలడా ఇది? మీరు అన్నారే మహామహావీరులు, అర్జునుడు కూడా వేసిన బాణాలు ఒక్కోసారి గురి తప్పి పక్కవాడికి తగిలిన సందర్భం, వేరే పక్షికి తగిలిన సందర్భం భారతంలో ఉన్నాయి ఇలాంటివి. అందుకని రామబాణం అంటే ఏమిటనమాట? హనుమంతుడు చెప్పాడు, రాముడి మనస్సుని అనుసరించి పనిచేస్తుంది బాణము. అంటే అర్థం ఏమిటి? లక్ష్యశుద్ధి ఉన్నవాడు, ఏది ఎంతవరకు ప్రయోగించాలో అంతవరకు చేసేవాడు, అహంకరించడు. నాకు 2 ప్రోగ్రాములు వస్తే ఆటోగ్రాఫ్ ఎవడు తీసుకుని ఆలోచిస్తాను. కానీ రాముడు ఇంతమంది చంపాడు కదా. మిథిలానగరం వెళ్ళిన తర్వాత గురుగారితో అన్నట్ట, ఏమండి వీళ్ళంతా విచిత్రంగా నాకే చూస్తున్నారు, కాస్త రష్ లేని చోట ఏమన్నా గుడారం ఏర్పాటు చేయండి అని. ఆయన శివధనుస్సు విడిచాడు. ఆయన జనకుడు వచ్చి పిల్లనిస్తారన్నాడు. వెంటనే ఓకే అనొచ్చా? తలదించుకున్నట్ట. ఎందుకని? మా నాన్న చెప్పింది విశ్వామిత్రుడితోటి వెళ్ళమని, దీనికేం చెప్పలే. మా నాన్న అంటే తప్ప నేను పెళ్లి చేసుకోను. అందుకని పితృకృత. అమ్మ రామాయణంలో ఇన్ని రహస్యాలు అడుగడుక్కి ఉంటాయి, చెప్పేందుకు మనుషులు లేరు. ఉన్న వాళ్ళని తాలింపులో కరివేపాకు రెబ్బ అంటారు. వీటికి ఇంగ్లీష్లో అక్షరాలు రాసుకోండి, పక్కన చేస్తే మీకు ఆ పేరేమిటో మీకే తెలుస్తుంది. అది సంగతి. అంచేత ఇక్కడ ఒకే బాణం ఒకే పత్ని ఎండల్లో
అర్థం అది. అందుకనే దీనికి ఒకటి బాలగంగాధర తిలక్ అని రచయిత ఉండేవాడు. ఒక చిన్న మాట అన్నాడు, ప్రైవేటు లైఫ్ నీది నీ సొంతం, పబ్లిక్ నుంటే ఏమన్నా అంటాం. ఆహా. రాముణ్ణి చూసే చెప్పాడు ఆ మాట. ఓకే. ప్రైవేటు లైఫ్ గనకనే సీతమ్మని వదిలిపెట్టినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఓకే. పబ్లిక్ లైఫ్ వాళ్ళ కోసం, ప్రజల కోసం. అందుకని బంగారు చేతులు పెట్టి యాగాలు చేశాడు ఆయన. గమనించండి ఎంత చమత్కారంగా చెప్పాడో ఆ మాట. అలాగా ఏకపత్ని వ్రతుడంలో ఇంత అంతరార్థం ఉంది. అది విశేషం. ఆఖరికి సీతమ్మ అంది, హనుమంతుడు చెప్పాడు, మరొకళ్ళు చెప్పారు. అది విశేషం అన్నమాట. అంచేత ఏకపత్ని వ్రతానికి, రామబాణానికి ఇంకా చాలా తక్కువ చెప్పానమ్మా. ఇంకా చాలా విశేషాలు ఆ గ్రంథంలో రకరకాల చోట్ల వస్తాయి. సరదాగా చూడండి. అది అంటే శ్రీరామనవమి కళ్యాణంలో ఏమిటనమాట, అమ్మా సీతమ్మ నువ్వు పక్కన ఉన్నావు గనకనే మా రాముడు ఇలాంటి వాడు అయ్యాడు. అందుకని మన త్యాగరాజస్వామి అదే అన్నారు, రామదాస్ గారు అదే చెప్పారు, నువ్వు పక్కన ఉన్నావు కనుక సరిపోయిందమ్మా, లేకపోతే ఇలా ఉండేవాడు రాముడు అన్నారు వాళ్ళు. అది సంగతి. గురువుగారు 200 సంవత్సరాల పాటు యజ్ఞాల కోసమని బంగారు విగ్రహాలు, సీతమ్మ విగ్రహాలు చేయించారు రాముల వారని చెప్పారు. ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? దానికి కాస్త మనం ఇళ్లల్లో చేసుకునే పూజలు కూడా చూసుకోవాలి. మనం ఏదైనా విగ్రహం పెట్టి పూజ చేసామనుకోండి, బంగారం ఏదైనా హుండీలో వేసేస్తుంటాం. ఎందుకని? పూజ అయిన తర్వాత మన ఇంట్లో అట్టే పెట్టుకోకూడదు అది. అలాగే ఈ బంగారు విగ్రహాలు కూడా రాముడు అట్టే పెట్టుకోకూడదు, అవతల పారేయాలి. కానీ సీతమ్మ విగ్రహాలు కదా, ఖజానాలో దాచుకున్నాడు జాగ్రత్తగా. ఓసారి వాళ్ళంతా కల్లోకి వచ్చారు, ఏమయ్యా నీ పక్కన కూర్చోడం తప్ప అయ్యా బాబు తర్వాత చూసుకుందాం పెండింగ్ ఫైల్స్. ఏమిటంటే కృష్ణావతారంలో కొంతమంది రేపల్లెలో, కొంతమంది మధురానగరంలో, కొంతమంది జరాసంధుడి దగ్గర ఉండండి మీరు, అప్పుడు నేను తీసుకుంటా కదా. ఇది కూడా బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండము అన్న దాంట్లో ఉంది. కానీ ఇంతమందిని పిల్లల్ని కనడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? ఇక్కడ కూడా ఒక రహస్యం. క్షమించాలి తల్లి, అహంకారంతో చెప్తున్నాను, చాలామంది పట్టించుకోరు. వేదంలో ఒక వాక్యం ఉందమ్మా, అధికారం రావాల్సిన టైములో అధికారం కనుక పోతే ఎవరికైనా తప్పు వాడిది కాదు, ఎవరిదో జరిగింది. దానివల్ల ఇహలోకంలో పాపం వస్తుంది, ఊర్ధ్వలోకంలో పాపం వస్తుంది. రాముడికి పట్టాభిషేకం జరగాలి 12వ ఏట, ఆగిపోయింది. ఎవరి తప్పది? రాముడి తప్పు కాదు, ఎవరిదో. కానీ ఈ పాపం పోవాలంటే యాగాలు చేయాలి. వాళ్ళని ఏమంటారంటే యోగపరుద్ధుడు అంటారు. యోగము కలిగి ఉన్నా కానీ లేనివాడు. తాను రాజు అయితే ప్రజలకు ఏం చెయ్యాలో అన్ని రకాల పనులు చెయ్యని కారణం చేత పాపం పట్టుకుంటుంది. అందుకని ఏం చేయాలి? నిత్యము యాగాలు చెయ్యాలి. యజుర్వేదం చెప్పింది ఈ మాట, అధర్వణ వేదంలో కూడా ఉంది. అందుకని రాముడు పిల్లల్ని కనకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ చిట్ట చివరి 200 ఏళ్ల టైం వరకు కూడా ఇవన్నీ చేస్తూ వచ్చాడు, యాగాలు చేస్తూ వచ్చాడు. అది మనకి రామాయణంలో ఉందమ్మా. బహూని యాగాని రత్నాని ఉంది, దాంట్లో చెప్పాడు, వేలాది యాగాలు చేశాడు ఉంది. అప్పటికి పిల్లలు కలగల, చిట్ట చివరి 200 ఏళ్లలో పిల్లలు పుట్టారు. అది విశేషం. ఇంత కథ. అందుకనే శ్రీమద్ రామాయణం అంటే వేదం. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. రామము యొక్క సారముగా, రామాయణ సారముగా వేదమే అవతరించింది. వావిలికొల్లు సుబ్బారావు గారిని శ్రీమద్ రామాయణాన్ని 1950 ప్రాంతాల్లోనే తెలుగులో అనువాదం చేసి పద్యాలు, వ్యాఖ్యానం, 5 రకాల వ్యాఖ్యానాలు, చిట్ట చివరి యుద్ధకాండలో డేట్ వైజ్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఎప్పుడెప్పుడు ఏ సంఘటనలు జరిగాయి, ఎన్ని వేల సంవత్సరాలకి అంత ఒక లిస్ట్ ఇచ్చారు. మరి వాళ్ళ తెలుగునాట ఎంతమంది పండితులు ఉన్నారండి. మరి వాళ్ళెవళ్ళు ఈ పుస్తకం చూడరా? అవునులేండి, వాళ్ళకి మస్తకాల్లో వచ్చిందే చెప్తారు తప్ప పుస్తకాలను ఎందుకు గౌరవిస్తారు? వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నమస్కారం వాళ్ళకి.